హాయ్ ఫ్రెండ్స్, 'డ్రాగన్ ది ఫ్రెండ్' పార్ట్ 3. ఆ రోజు సాయంత్రం ఆది గుహ నుంచి బయటికి వచ్చి తన ఇంటికి వెళ్తాడు. అతని చేతిలో చిన్న లైట్ ఉంది. ముఖంలో చిరునవ్వు. ఎంత చీకటి గుహ అయినా బయటికి వచ్చిన తర్వాత వెలుగు అందంగా ఉంటుంది అని అనుకుంటాడు. ఆది కళ్ళు మూసుకున్నాడు. అప్పుడు ఆదికి ఒక కల వస్తుంది. అందులో ఒక పెద్ద ఆరెంజ్ రంగు డ్రాగన్ ఆకాశంలో ఎగురుతుంది. ఆది డ్రాగన్ వైపు చిరునవ్వుతో చేతులు ఊపాడు. డ్రాగన్ కూడా నవ్వుతూ వెండి వేగాల మధ్య కనిపించకుండా పోయింది. తర్వాతి రోజు ఉదయం చేతిలో టార్చ్ పట్టుకొని లోపలికి అడుగుపెట్టాడు. అకిరా కెంజో అని గట్టిగా పిలిచాడు. గుహ లోపల మెల్లగా వెలుగులు మెరవడం మొదలయ్యాయి. అక్కడి నుండి ఆరెంజ్ రంగు డ్రాగన్ బయటికి వచ్చింది. ఆది ఆనందంగా, హే, నిన్ను మళ్ళీ చూశాను అన్నాడు. డ్రాగన్ నెమ్మదిగా, నువ్వు అడిగావు కదా ఈ ఖజానా కథ ఏంటో. అప్పుడే ఈ గుహ గోడలపై బంగారపు కాంతులు పడి చిత్రాలు కనిపించాయి. ఒకప్పుడు ఇక్కడ ఒక గొప్ప రాజ్యం ఉండేది. అందమైన కోటలు, బంగారపు గుమ్మాలు, ధైర్యవంతమైన రాజు. కానీ ఒకరోజు దుష్టుల రాజ్యంపై దాడి చేశారు. యుద్ధం ప్రారంభమైంది. వీరులు పడిపోయారు. రాజు చివరి మటుకు పోరాడాడు. శత్రువులు అతన్ని చంపేశారు. అన్ని రాజ్యాలు, ప్రజలు సంతోషం అంతా మాయమైపోయింది. ఆ సమయానికి నేను చిన్న డ్రాగన్ మాత్రమే. ఏం చేయలేకపోయాను. రాజు చివరి ఆదేశం, ఈ బంగారాన్ని కాపాడు అని చెప్పాడు. అప్పటి నుంచి నేను గుహలోనే ఉన్నాను. ఇప్పుడు ఆ రాజ్యం లేదు, కానీ ఈ ఖజానా మాత్రం ఇంకా జీవిస్తుంది. డ్రాగన్ తల వంచి కన్నీరు పెట్టుకుంది. ఆది దగ్గరకు వచ్చి డ్రాగన్ ముఖాన్ని తాకుతూ చెప్పాడు, నీ నీ తప్పు లేదు డ్రాగన్. నువ్వు ధైర్యవంతుడు. డ్రాగన్ చిరునవ్వు చిందించింది. గుహలో బంగారు కాంతి మెరవడం మొదలైంది. ఆది గుహ లోపలికి నడుస్తూ అనుకున్నాడు, కొన్ని కథలు బంగారంతో కాదు, స్నేహంతో వెలుగుతాయి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. పార్ట్ 4